సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈ రోజుటి వీడియోలో బాబాగారు మన కోసం అందిస్తున్న శుభవార్త. తల్లి, నీ అలసిన మనసుకు, నీ అలసిపోయిన గుండెకు ఒక అతిపెద్ద శుభవార్త నేను అందించబోతున్నాను. కాదు అనకుండా ఈ సాయి వాక్కు విను, నీ మనసు పులకించిపోతుంది అని బాబాగారు మన కోసం సందేశం తీసుకొచ్చారు. ఆ సందేశం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ కూడా ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచి జ్యోతిష్యం చెప్పించుకోవాలి, ఒక నమ్మకమైన వ్యక్తి కావాలి అనుకుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో గురువుగారు జ్యోతిష్యం చెప్తారండి. ఎటువంటి సమస్యనైనా 24 గంటల్లో మీకు మంచి పరిష్కారం అయితే చూపిస్తారు. ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, రియల్ ఎస్టేట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాస్తు దోషాలు, జాతక దోషాల వల్ల పెళ్ళి ఆలస్యం అవటం, ఇట్లా ఎటువంటి సమస్యలకైనా గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ యొక్క సమస్య అయితే తీరిపోతుందండి. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా గురువుగారు చేస్తారండి. ఇక ఆలస్యం ఎందుకు, స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి మీరు ఉన్న చోట ఉంటే గురువుగారికి ఫోన్ కాల్ ద్వారా సంప్రదించి మీ సమస్యనైతే తొలగించుకోండి. గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ 96300644. ఈ నంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. ఎందువల్లంటే నేను చెప్పించుకొని నాకు నమ్మకం కుదిరింది కాబట్టి మీ వరకు తెలియజేస్తున్నాను. గురువుగారు చెప్పే విధానం కానివ్వండి, అలాగే ఆ పరిష్కార మార్గం మనకు చాలా సులభతరంగా, మనకు ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా కూడా గురువుగారు చెప్తారు. కాబట్టి ఎటువంటి అనుమానం లేకుండా మీరు నమ్మకంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం మన కోసం ఏం తెచ్చారంటే, బిడ్డ, నీ యొక్క మనసు చాలా అలసిపోయి ఉంది. నీ మనసును నీకు ఇచ్చేటువంటి శుభవార్త నీ యొక్క జీవితానికి, నీ మనసునే మార్చేస్తుంది. నీకు ఎంతో అంటే ఎంతో ఇష్టమైన ఒక మంచి శుభవార్తను తీసుకొచ్చాను. నేను చూశానమ్మా, నీ కష్టం, నీ యొక్క బాధ అన్నీ నేను చూశాను. చాలాసార్లు నువ్వు మనసు విరిగిపోయావు. నీ మనసు విరిగిపోయింది, ఎన్నోసార్లు ఆలోచించావు, ఇంకేమీ దాన్ని చూడలేకుండా చెప్పి అనుకుంటూ ఉన్నావు కదా. అయితే ఈ రోజున ఒక దివ్యమైన ధ్వని నీకు వినిపిస్తుంది కదా. తప్పకుండా అది శుభవార్త రూపంలో నువ్వు వింటావు. నీకు అప్పుడు అర్థమవుతుంది, నాపై నమ్మకం కోల్పోవు. నీకు వేల రేట్ల నమ్మకాన్ని దొరికేలా నేను చేస్తాను. నువ్వు నా బిడ్డవి తల్లి. నీ యొక్క ఎంతో ప్రేమగల హృదయం నా పైన మమకారాన్ని పెంచుకున్నావు. అందుకే ఇప్పుడు నీ యొక్క మనసుని ప్రశాంతపరచడానికి నీ బాబా ఒక అద్భుతమైన సందేశం ద్వారా నీకు వచ్చాను. నువ్వు ఒక మనసు విరిగిన బాధతో ఉన్నావు కదా. అలాంటి నీకు, నిరాశలో ఉన్న నీకు ఒక ఆశను కల్పించే ఒక మంచి సందేశం చెప్తాను. ఈరోజు నువ్వు ఈ మాటలు వినేలా చేశానమ్మా. నీకు మంచి అనుభూతి కలిగేలా కూడా చేస్తాను. చూడు తల్లి, ప్రతి ఒక్క మాటను మనసు పెట్టి ఆలకించు. ఇది నీకు మార్గం మంచిదవుతుంది. ఏమాత్రం ఎక్కడ కూడా నువ్వు కొద్దిగా కూడా అలక్ష్యం చేయకు. అలక్ష్యం చేయకుండా విన్నావంటే ప్రతి ఒక్క మాట నీకు అర్థమయ్యేలా చెబుతాను. నీ యొక్క ముఖంలో ఆనందం నిండిపోతుంది. చెప్పాను కదా అమ్మా, నువ్వు చాలా పోరాడావు, కానీ దానికి బదులుగా నీకు ఏం దొరికింది? కేవలం మోసం, అవమానం, ఆ ఫలితం లేకపోవడం. నువ్వు ఇతరులు మేలు కోరావు, కానీ వారు మాత్రం నీకు కీడు చేశారు. ఎన్నోసార్లు నువ్వు నీ జీవితంలో ఏం మిగల్లేదని చెప్పి అనిపిస్తూ ఉంది కదా. ఎవరు చూడనప్పుడు ఒంటరిగా చాలాసార్లు కన్నీరు కార్చావు, కానీ ఈరోజు ఈ క్షణం అదంతా మార్చబోతున్నాను. చూడు తల్లి, నీ యొక్క ప్రతి ఒక్క పలుకు, ప్రతి ఒక్క బాధ, ప్రతి ఒక్క కన్నీటి చుక్కకి నేను ఫలితమే కాదు సమాధానం కూడా అందిస్తాను. అందుకే ఈ సాయి తండ్రి ఈరోజు నీ ముందుకొచ్చాను. ఈ రోజున ఈ క్షణమే అదంతా మార్చాలనుకుంటున్నాను. చూడు, నీ యొక్క ప్రతి పిలుపు నేను విన్నానమ్మా. ఈ ప్రపంచం వినలేనటువంటి నీ యొక్క నిశ్శబ్దం, అనర్థాలు నా వరకు చేరాయి. నీ చెడు కాలం ఎందుకు ముగియడం లేదు చెప్పు? నువ్వు ఆలోచించావా? ఎందుకంటే ఇప్పటి వరకు నీకు సరైనటువంటి మార్గదర్శకం దొరకలేదు. కానీ ఈరోజు ఈ మాటలు నీకు చెప్పడానికే వచ్చాను. నువ్వు ఒంటరివి కావు అని. ఎవరి తలపై అయితే నా చెయ్యి ఉంటుందో వారి కాలం ఏమీ కూడా వారి చెడు ఏమీ చేయదు. వారికి అంతా కూడా చెడు ఆపి మంచే చేస్తాను. నువ్వు ముందుకు సాగే
నేను లోతైనటువంటి ప్రతి ఒక్క ప్రశ్నకు నేను సమాధానమిస్తాను. ఈ వీడియో చివరి వరకు నీకు వినేటువంటి అవకాశం దొరికింది అంటే నీ బాబా ఆశీర్వాదం దొరికినట్టే, నీ పెద్ద సమస్యకు పరిష్కారం దొరికినట్టే. నీ ఇంటి ద్వారం వద్ద కూర్చున్నటువంటి ఒక అదృశ్య శక్తి ఏదైనా అది బాగా తెలుసు. అది సంతోషాలను లోపలికి రానివ్వకుండా నీకు ధనాన్ని నిలబెట్టనివ్వటం లేదు. నువ్వు కష్టపడుతున్నావు బిడ్డ, కానీ సమృద్ధి ఎందుకు రావట్లేదు? ఆలోచించు. దానికి సమాధానం చాలా లోతైనది. నీకు కొంచెం రహస్యంగా తెలుసుకోవాలి. నిన్ను కోటీశ్వరుడిగా మార్చడానికి ఎవ్వరు కూడా అడ్డు అదుపు చెప్పలేరు. దానికి సమాధానం నేను ముందే చెబుతాను తల్లి. అందుకే ఒక్క మాట కూడా ఏమాత్రం పొల్లుపోకుండా విను. అప్పుడే అపూర్ణమైనటువంటి జ్ఞానం నీకు అర్థమవుతుంది. విషం లాంటిది నీ సమయం ఒక కంఠం కోస్తుంది కదా, ఆ యొక్క విషాన్ని నేను తుడిచివేస్తాను. అమృతం లాంటి శుభవార్త నీకు అందిస్తాను. నీ పోరాటాల మదనలకు అమృతం లాంటి ఒక అద్భుతమైన శుభవార్త నీకు అందజేస్తాను. ఇక నా యొక్క ప్రతి మాట కూడా నీకు ఆలకించాల్సిందే. నువ్వు కేవలం నీ చెయ్యి వాళ్ళ వైపు చూపు. రాబోయేటువంటి ఏ రోజుల్లో కూడా నీ జీవితం అత్యంత చమత్కారంగా మారబోతుందో నీకే తెలుస్తుంది. బాబా ఇది ఎలా సాధ్యమని అంటావేమో, గుర్తుపెట్టుకో తల్లి. నేను ఆ యొక్క విషాన్ని సేకరించి నీకు అమృతంగా పోస్తాను. ఈ సృష్టిలో నాకు ఏది కూడా చిన్న విషయమే. అన్నిటినీ నేను క్షణాల్లో సరిచేయగలను. నీకు తెలుసు కదా, ఈ సాయి శక్తి అంత అపారమైనది. కాబట్టి ఆ మహాదేవుడి విషాన్ని తాగి కంఠంలో నింపుకున్నట్టుగా నీ జీవితంలో ఉన్నటువంటి చేదుని, అలాగే కష్టాలని అన్నీ ఈ బాబా లాక్కుంటాను. నీ జీవితంలో చెడు రోజులను దూరం చేస్తాను. చెడునంతా కూడా సమయాన్ని నేను లాగేసుకుంటానమ్మా. మొదటిగా ఒక పాత స్నేహితుడు అకస్మాత్తుగా నీ జీవితంలోకి వచ్చి నీకు ధనం కానీ ఏదైనా సహాయం చేయొచ్చు, నీకు మద్దతుగా కానీ నిలుస్తాడు. ఇక రెండవ సంకేతంగా ఎప్పటి నుండో నువ్వు అడ్డుపడినటువంటి పనులు నీకు తీరిపోతాయి. అది కోర్టు సమస్యలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ, ఏ ప్రయత్నం అయితే చేస్తున్నావో అవి సంపూర్ణంగా నెరవేరుతాయి. నీలో ఒక అపూర్ణమైన శక్తి, అనుభూతి అనేది కలుగుతుంది. నీ భయం పోతుంది బిడ్డ. నీ కలలో ఈ బాబా విభూది కనిపిస్తుంది. నీ భయాన్నంతా పోతుంది. నా పురాతన ఆలయం నీకు కనిపిస్తుంది. ఆ భయాన్ని విడిచిపెట్టు. ఇవన్నీ కూడా నాపై నమ్మకం ఉంచి నీకు ఒక మంచి సంకేతాలని మాత్రం గుర్తుంచుకో. నాపై నీకు అపారమైన నమ్మకం ఉంది కదా. ఒక్క ఆకు కూడా కదలదు నా ఆజ్ఞ లేనిది. అలాంటిది నువ్వు ఇక్కడ ఉండటం, కేవలం నా మాటలు వినటం కూడా నా ఆధ్వర్యంలోనే జరుగుతుందని తెలుసుకో. అలాగే నీ కొత్త జీవితానికి నువ్వు స్వాగతించబోతున్నావు. కేవలం నువ్వు ఈ రోజుని నీ ఇష్టదైవం పేరున ఒక్కసారి తలుచుకొని నా నామస్మరణ చేసుకోమ్మా. అలాగే నువ్వు కూడా నా నామాన్ని జపిస్తూ ఉండు. నమ్మకంతో ముందుకు సాగితే 3 లోకాల్లో ఏ శక్తి కూడా నిన్ను ఓడించలేదు. నాపై నమ్మకంతో కొంచెం విభూది అలాగే కుంకుమ, ఈ రెండింటినీ కూడా నీ చేతిలో తీసుకొని ఒక్కసారి నా యొక్క నామాన్ని, నా రూపాన్ని చూసి ప్రార్థించు. కూర్చో. తప్పకుండా నీకు సమాధానం నేనిస్తాను. నీ సమస్య తీరుస్తాను. నువ్వు సంవత్సరాలుగా కోరింది, ఎన్నో రోజుల నుండి నీకు రాకుండా మిగిలిపోయినటువంటి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. నీ కళ్ళల్లో ఉన్నటువంటి కన్నీళ్లు పూర్తిగా ఆవిరైపోతాయి. నువ్వు అడిగిందంతా కూడా నీకు దొరికేలా చేస్తాను. కేవలం నీ ఓర్పు, నీ విశ్వాసం ఇవన్నీ కూడా పరీక్షలో భాగమే తల్లి. కాబట్టి నువ్వు ఎంత ఓర్పుగా ఉంటావో, ఎంత సహనంతో ఉంటావో అనేది నీవు సామర్థ్యం. అదంతా భగవంతుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. 7 రోజుల్లో నువ్వు తప్పకుండా ఒక అద్భుతాన్ని చూస్తావు. నా కృపతో నీ జీవితంలో లేనటువంటి తప్పకుండా నీ కాళ్ళ దగ్గరకు వస్తాయి. కానీ ఇది అంతం కాదు, కొత్త జీవిత ప్రారంభం అని తెలుసుకో. ఈ రాత్రి నువ్వు నిద్రపోయేటప్పుడు నీకు వేరే సుఖం, అనుభూతి కలుగుతుంది. నీకు అనుభవం అవుతుంది. ఎవరో నా తలపై నిలబడి రక్షణ అందిస్తున్నారు, నా తలపై నిమురుతున్నారు అన్నటువంటి ఒక ఆధ్యాత్మిక భావన, భగవంతుని శక్తి నీకు తగిలినట్టు అనిపిస్తుంది. కలలో కనిపించడం, నిజంగా నీకు ఆ యొక్క అనుభూతి కలగటం జరుగుతుంది. ఇదంతా కేవలం నీ కర్మంతా తుడుచుకుపోయింది. ఇక సుఖంగా ఉంటావు, విజయం సాధిస్తావు. నీకు అందించేటువంటి నీ బాబా ఆశీర్వాదం అందుతుంది. ఇది అంతం కానే కాదు తల్లి, ఇది ఆరంభం మాత్రమే. ఒక కొత్త జీవితాన్ని నువ్వు ప్రారంభించబోతున్నావు. కొన్ని సంకేతాలు పంపిస్తాను. ఆ అనుభూతిని కూడా నువ్వు తప్పకుండా కలిగేలా చేస్తాను. నీకు అనిపిస్తుంది ఎవరో నీ తలపై నిలబడ్డారు, తలవైపు నిన్ను రక్షిస్తున్నారు అని. అది ఎవరో కాదమ్మా, నీకు నచ్చేటువంటి ఈ సాయి. ఈ సాయి చెయ్యి ఎప్పుడు నీ పైన ఉంటుంది. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు.
నీ వంతు నీ పని నువ్వు కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తే సక్సెస్ అనేది ఖచ్చితంగా అందుతుంది తల్లి. నీ బాబా ఆశీర్వాదంతో నీ యొక్క పనులన్నీ కూడా మంచి ఫలితాలు అనేది ఇస్తాయి. నా వంతుగా నేను చూస్తూ ఉంటాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ ముందు నేను ఆత్మధ్వనిలా, నీ గుండె చప్పుడులా నేను ప్రతి ఒక్కటి నీ గమనిస్తూనే ఉంటాను. నువ్వు చెడుదారిలో వెళ్తుంటే మంచి ఆలోచనలు కల్పించటానికి, నీ దారిని చక్కబెట్టడానికి నీ దగ్గరలోనే ఉంటానని గుర్తుంచుకో. ఇక నీ పూర్తి శక్తి, ఉత్సాహం, భక్తితో నీ మనసులో నా నామస్మరణ చేస్తూ ఈ సాయి మాటలు విని కేవలం అంటే నేను చెప్పినటువంటి మాటలు మాత్రమే కాదు, నీ జీవితానికి సంబంధించినటువంటి మాటలు కూడా బిడ్డ. నీవు నా వాడివి, నా భక్తునివి, నా బిడ్డవి కాబట్టే నేరుగా ఈరోజు ఈ సందేశం నీ చెవులకు సోకింది. ఈ ప్రపంచానికి సైతం నేను నీకు ఎదురు నిలబడతాను, ఎదురుతే నీకు అండగా ఉంటాను. నా భక్తునికి, భక్తురాలికి ఎలాంటి అపాయం జరిగినా ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను చూస్తూ ఊరుకోనమ్మా. ఎంతటి వారికైనా ఎదురు తిరుగుతాను. నిన్ను బాధ పెట్టేవారు కావచ్చు, లేదా నిన్ను అవమానించిన వారు కావచ్చు, ఎవరైతే నీకు చెడు తలపెట్టవచ్చు, కీడు దెబ్బ తీయవచ్చు, వారికి ఏదో ఒక విధంగా నిజం నిరూపించేలా చేస్తాను, బుద్ధి వచ్చేలా చేస్తాను తల్లి. వారి తప్పులను ఖచ్చితంగా తెలుసుకునేలా చేస్తాను. నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదు. దేని గురించి అయితే బాధపడుతున్నావో అవన్నీ కూడా పూర్తి బాధను తొలగిస్తానమ్మా. నీ మనసు పూర్తిగా అలసిపోయిందని నాకు తెలుసు కాబట్టే ఈ సందేశాన్ని నువ్వు వినేలా చేశాను. అలసిపోయినటువంటి నీ మనసుకి నేను చక్కటి కొన్ని మాటలు వినిపిస్తే నా బిడ్డ ఊరట చెందుతుందని నాకు తెలుసు కదా. అటువంటి అభిప్రాయంతో ఈరోజు ఈ సందేశ రూపంలో నేను నీ ముందుకు వచ్చాను తల్లి. నిజం చెప్పాలంటే నువ్వు తహతహలాడుతూ ఉన్నావు కదా. ఒక్కసారైనా నేను నమ్మేటువంటి నా బాబా నాతో ఏదైనా ఒక మంచి మాట చెబితే బాగుండని, నీకు ఒక మంచి దారి చూపిస్తే బాగుండు అని నువ్వేగా అడిగావు బిడ్డ. కాబట్టే ఈరోజు నీ ముందుకి వచ్చాను. నువ్వు ఇప్పటివరకు కూడా వినుండవు, ఒకవేళ విని ఉండొచ్చు, కానీ ఈ రోజు, ఈ ఒక్క రోజే నీ జీవితంలో ఏదో తెలియనటువంటి మార్పు వస్తుందని నీ మనసుకు కనిపిస్తుంది. మునుపటి ఎన్నడూ చూడనటువంటి అవకాశాలు రేపటి నుండి నీ తలుపు తడతాయి. అలాగే నీకు తెలియనటువంటి ఒక కొత్త అనుభూతి నీ జీవితంలో కలిగేటట్టుగా నేను అనిపిస్తున్నాను. నేను జరిపిస్తాను తల్లి. నీతో మాట్లాడేటువంటి వ్యక్తులు, నీ చుట్టూ తిరిగేటువంటి కొన్ని మరలా నీ దగ్గరకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అలాగే నిన్ను అవమానించేటువంటి వ్యక్తులు సైతం నీ అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతారు, మెచ్చుకోకుండా ఉండరు. నిన్ను ఎవరైతే దూరం పెట్టారో ఆ సమాజమే మరలా నీ కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేస్తాను. మొత్తం మీద చెప్పినట్టే చెప్పాలంటే నిన్ను చీకొట్టిన వాళ్ళు నిన్ను నీ కాళ్ళ దగ్గరకు వస్తారమ్మా. నిన్ను బ్రతిమాలేలా చేస్తాను. కాబట్టి నేను పతనం చేయను. అలసిపోవద్దు తల్లి. ఇంకా నీ హృదయానికి ఇంకా ఎక్కువ ఆలోచనలు పెట్టి నీ హృదయాన్ని అలసిపోయేలా చేయొద్దు. చూడమ్మా, మనసును ప్రశాంతంగా ఉంచుకో. నా ప్రియమైన బిడ్డవు కదా. ఇప్పటివరకే ఈ సందేశాన్ని పూర్తి శ్రద్ధతో విన్నావని నాకు తెలుసు. కాబట్టి ఈరోజు నువ్వు ప్రతి ఒక్క మాటను స్పష్టంగా విన్నావు. ఇక నీ హృదయానికి అలసటంతా వదిలి చాలా ప్రశాంతంగా ఉంది. ఆలోచనలతో నీ మెదడు ఇంకాస్త ఎక్కువ నిరాశకు గురి చెందవద్దు. నీ మంచి మనసుకి ఎప్పుడూ మంచే జరుగుతుంది. ప్రశాంతంగా నిద్రపో. నీ మంచి ఆలోచనలే ఉండాలి నీ మనసులో. అలాగే భగవంతుడి మీద భక్తి పెంచుకో. మంచి చెడ్డల గురించి, మరిన్ని విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయి. ఎవరు నీ వారు కాదు అనేది నువ్వు తెలుసుకోవాలి. ఈ క్షణం నీ జీవితంలో అతి ముఖ్యమైనటువంటి క్షణం కదా. నీ ప్రతి కన్నీటి బొట్టు కూడా నిన్ను మరింత ఎక్కువగా పవిత్రతం చేస్తుంది. ఇక నీవు అన్ని రకాలుగా కూడా శిఖరం మీద నిలబెట్టబోతున్నాను. నీకు అన్నీ కూడా జరిగేలా నేను ఆశీర్వదిస్తాను. నీవు విజయం కోసం ఎదురు చూస్తున్నావు కదా. నువ్వు చేసే పనిలో మంచి విజయం అనేది నీకు అందిస్తాను బిడ్డ. జీవితంలో అతి ముఖ్యమైనది ఏంటో తెలుసా? నీ ప్రతి కన్నీటి బొట్టు. దానికి ఒక విలువ ఉంది. దాన్ని వృధాగా పవిత్రమైన ఆ కన్నీటిని వృధా చేయవద్దు. మరింత ఎక్కువగా నీ యొక్క లక్ష్యం మీద దృష్టి పెట్టు. అన్నీ నీకు సవ్యంగా అందేలా చేస్తాను. ఎక్కడైతే నువ్వు విజయం కావాలని కోరుకుంటున్నావో అక్కడే ఆ విజయాన్ని అందుకునేలా చేస్తాను. ఈ రోజు నుండి నీ పేరు దుఃఖం కాదు, విజేత అని తెలుసుకో. ఇక సందేహమే లేదమ్మా, ఇదంతా నిజమవుతుంది. నా యొక్క బంగారు బిడ్డకి గౌరవ ప్రధానంగా ప్రేమ అవన్నీ కూడా అందిస్తాను. సందేహాన్ని వదిలిపెట్టు. ఇక ఆఖరి యొక్క ఛాన్స్ అని అందుకో. నువ్వు తప్పకుండా ఈ సందేశాన్ని వినిపించాను అంటే, నువ్వు విన్నావు అంటే ఇది నీ అదృష్టం అని చెప్పొచ్చు. ఈ బాబా అనుగ్రహం ఉంది కాబట్టి నీకు ఇవన్నీ జరిగాయని మాత్రం గుర్తుంచుకో.
అన్ని రకాలుగా కూడా నీ యొక్క ప్రతి ఒక్క విషయం నేను గమనిస్తూ వచ్చాను. నీ గురించి నాకు తెలిసినంతగా ఎవరికి తెలుసు బిడ్డ చెప్పు? ఈ రహస్యమైనటువంటి మాటలను, ఈ సందేశాలను పవిత్రమైనటువంటి హృదయంతో ఈరోజు నువ్వు విన్నావంటే అది కేవలం నీ యొక్క భవిష్యత్తు బంగారు బాటలా ఉండేలా చేసే నా అనుగ్రహం అని మాత్రం గుర్తుంచుకో. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత నీ అరిచేతుల్లో నీళ్లు తీసుకుని 3 సార్లు నీ ఇష్టదైవ నామాన్ని పలుకు. ఒక సంకల్పం చేయి. ఈరోజు పూర్తి కష్టాన్ని మర్చిపోబోతున్నావు, కష్టం నుంచి బయటపడబోతున్నావు. అలాగే మంచి భావంతో, భగవంతుని భావంతో రోజునంతా గడుపు. నీ జీవితంలో బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి శుభవార్తలే కాకుండా నీ జీవితం మంచిగా మారుతుంది, మంచి మార్పు కూడా చెందుతుంది. అన్ని శక్తులు, మంచి శక్తులు నీ వెనకే ఉన్నాయి. నీ ప్రతి మాట, ప్రతి ఒక్క బాట, ప్రతి ఒక్క ఆలోచన శక్తితో నిండిపోతుంది. నువ్వు ఇప్పుడు విన్నావు అంటే 7 రోజుల్లోనే నీకు మరిన్ని మంచి సంకేతాలు కూడా నేను రప్పిస్తానమ్మా. 8వ రోజు ఏమవుతుందో తెలుసా? నీ జీవితం శాశ్వతంగా పూర్తిగా మార్చేస్తాను. 8వ రోజున నీలో మంచి శాంతి అనుభూతిని నీకు కలుగజేస్తాను. ఎప్పుడూ లేనంతగా నీ మనసు మంచి ప్రశాంతత కూడా కోరుకుంటుంది. సమస్యల ఆందోళన తగ్గిపోతుంది. అలసిపోయినటువంటి నీ మనసు పూర్తిగా మారిపోతుంది, ప్రశాంతత చెందుతుంది. అలాగే నీ యొక్క స్థితి పూర్తిగా మార్చేస్తాను. స్వయంగా నేనే నీకు ఈ మాట ఇస్తున్నాను. ఇప్పటికైనా మనసుని నిర్మలంగా ఉంచుకో. శాశ్వతంగా లక్ష్మీదేవి నీ దగ్గర నిలబడిపోతుంది బిడ్డ. ఇక నీ గుమ్మం ముందు ఒక అదృశ్య శక్తి ఉందని చెప్పాను కదా, ఆ శక్తి మరెవరో కాదు, ఆ లక్ష్మి. ఆ లక్ష్మి అంటే జ్యేష్ఠాదేవి. నువ్వు ఏ పనినైతే చేయకుండా, ఏది ఆలోచించకుండా, కుటుంబ బరువు బాధ్యతల గురించి అనవసరంగా నువ్వు ఆలోచించకుండా ఇలా నిర్లక్ష్యం చేసినందుకు నీకు ఆ అలక్ష్మి నీ దగ్గరకు చేరింది. అంటే దరిద్ర దేవత నీ దగ్గరకు చేరింది. ఇక నీ బద్ధకాన్ని విడిచిపెట్టు. చాలా సురుసురుపుగా, చాలా యాక్టివ్గా ఉండి నీ పనులన్నీ సవ్యంగా చేసుకో. నీ ఊహాగానాల్లో నువ్వు బతికేస్తున్నావు. అలా బతికి అలసిపోయి ఉన్నావు. చెడు ఆలోచనలు పైకి లేపటం లేదు. నువ్వు చేసేటువంటి పనిలో మార్పు తీసుకురాలేకపోతున్నావు. అందువల్ల చక్కటి ఆలోచనలు చేయి, మంచిగా ఉండు. పూజలు, పునస్కారాలు, దైవ అనుగ్రహం పొందటానికి ఏవైతే చేయాలో అన్నీ చెయ్యి. నీ మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా నీ కుటుంబం సౌఖ్యంగా ఉంటుంది. నిన్ను ఈ బాబా స్వయంగా పలకరించి మరీ ఈ యొక్క విషయాలు చెబుతున్నాను అంటే నా బిడ్డ భవిష్యత్తు బంగారులా ఉండాలనే కదా. అందుకే నీకు ఇన్ని సందేశాలు, ఇంత మంచి అద్భుత సందేశం ఈరోజు నీకు అందచేశాను. ఇక నిశ్చింతగా అందుకో. ఈ సాయి నీతో ఉండగా నీకు దిగులెందుకు చెప్పు? సర్వే జనా సుఖినో భవంతు. జై జై సాయిరామ్.